నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన ప్రణాళికలను వేగంగా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నిధుల సమీకరణకు చర్యలు ప్రారంభించగా తాజాగా కటాఫ్ తేదీపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు రుణాలు తీసుకున్న రైతులకు 2 లక్షల చొప్పున మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కటాఫ్ తేదీ ప్రకారం రుణమాఫీకి దాదాపు 35,000 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని కూడా అంచనాకు వచ్చినట్లు సమాచారం. కాగా రుణమాఫీకి అర్హులైన రైతు కుటుంబాలను గుర్తించేందుకు భూమి, ఇటు పాస్బుక్, రేషన్ కార్డు, ఆధార్ కార్డులను ప్రామాణికంగా విడతలుగా కాకుండా ఒకేసారి మాఫీ విడతల వారీగా కాకుండా ఒకేసారి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో విడతకు 25,000 చొప్పున 4 విడతల్లో 1,00,000 మాఫీ చేసినప్పటికీ పలు ఇబ్బందులు తలెత్తాయి. అసలు రుణంలో నుంచి కొంత మొత్తానికి మాఫీ చేయగా మిగిలిన రుణానికి వడ్డీ పడింది. ఇక దాంతో ప్రభుత్వం చెల్లించింది కేవలం వడ్డీలకే సరిపోయింది తప్ప రైతులకు పెద్దగా న్యాయం జరగలేదు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణాన్ని ఒకే దఫలో మాఫీ చేయాలని యోచిస్తోంది. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది అని అభిప్రాయంలో ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంలో అనర్హులుగా ఉన్న వారికి రుణమాఫీ అందించాలా లేదా అన్నదానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పీఎం కిసాన్లో కేంద్ర ప్రభుత్వం అందించే సాయం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఆదాయపు పన్ను చెల్లించే వారికి అందడం లేదు. దీంతో రుణమాఫీ విషయంలోనూ అదే విధానాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలిస్తోంది. వీటన్నిటిపైన కేబినెట్లో చర్చించి విధి విధానాలు ఖరారు చేయనుంది. కటాఫ్ డేట్ గా డిసెంబర్ 9వ తేదీని పెట్టినట్లు కూడా సమాచారం. ఇప్పటికే ఇటు 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మందికి పైగా ఉంటారు. వీరికి అదనంగా మరో 10 లక్షల మందిని యాడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొంతమందికి ఇందులో ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వారి విషయంలో కొద్దిగా ఎగ్జామ్షన్ ఇస్తే దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి బడ్డెన్ తగ్గే అవకాశం ఉంటుందన్నటువంటి యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా అధికారులు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ఓవరాల్ గా 35,000 కోట్ల నిధులు దీనికి అవసరం కానటువంటి నేపథ్యంలో పీఎం కిసాన్ నిధి నుంచి కూడా కొన్ని నిధులను ఇటు తీసుకొని తద్వారా రైతులను రుణమాఫీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలో చాలా జిల్లాలో రైతాంగాన్ని డిఫాల్టర్ కింద బ్యాంకులు పరిగణించాము. మాఫీని అయితే దశలో వీలైతే దశలో ప్రభుత్వం ఇప్పటికీ ఒక నిధులు రైట్, థ్యాంక్ యూ రాజేష్.